రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో కేబినెట్ సమావేశం జరగనుంది. కీలక విషయాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ నెల 18న మేడారంలో పర్యటించనున్న సీఎం రేవంత్ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత కేబినెట్ భేటీలో పాల్గొంటారు. ఇక 19న సమ్మక్క సారలమ్మలను రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకి యాదగిరి అందిస్తారు. యాదగిరి, 18న కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తుంది. ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈ నెల 18న మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారంకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను, అభివృద్ధి పనులను ప్రభుత్వం చేస్తుంది. సో అక్కడ పనులు కూడా చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. సో భక్తులకు ఎక్కడ కూడా అక్కడ ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఈసారి ఎప్పుడు లేని విధంగా అక్కడ అభివృద్ధి చేస్తా ఉంది. అయితే అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి ఆ పనులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇనాగ్రేట్ చేస్తారు కాబట్టి సో అక్కడనే క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఇక మంత్రులంతా కూడా 18న మేడారంలో ఉంటున్నారు. అక్కడ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇక 19న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మేడారంలో సమ్మక్క సారలమ్మలను కూడా దర్శించుకుంటారు. అక్కడ నుంచి మధ్యాహ్నము తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. అయితే 18న జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మేజర్ గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఇప్పటికే జిహెచ్ఎంసీలో కొన్ని విలీనం చేశారు కాబట్టి సో దానికి సంబంధించి ఆ వార్డులు కూడా పెరిగాయి. సో దానికి సంబంధించినటువంటి అంశాలలో ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏంటి, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కొన్ని వినతులు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వినతుల విషయంలో ఏం చేయాలి, ప్రభుత్వ నిర్ణయం ఏంటి, ఈ విలీనం చేయడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, సో ఎప్పుడు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్ గా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాని మీద కూడా చర్చించి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారు అంశంతో పాటు మిగతా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, తర్వాత 2 ఏళ్ల పాలనకు సంబంధించి, తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలలో ఈ నెల 18న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇక రైజింగ్ తెలంగాణకు సంబంధించిన అంశాలను కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏంటి, తర్వాత బడ్జెట్ సమావేశాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏ శాఖలకు ఎంత బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుంది, ఏ శాఖలకు సంబంధించి ప్రతిపాదనలు ఎట్లా వచ్చాయి, ఇట్లా పెట్టుబడులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి, తర్వాత ఇండస్ట్రీస్ పాలసీకి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా ముందుకెళ్తా ఉన్నాము, ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఈ నెల 18న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి అందులో పలు కీలకమైనటువంటి అంశాల మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది జ్యోతి.